రీసెంట్గానే పుష్ప ద రోల్ టీజర్ రిలీజ్ అయింది. నాట్ ఓన్లీ సౌత్ అండ్ నార్త్, టోటల్ ఇండియాకే గూస్ బంప్స్ తెప్పించింది. టీజర్లో మనం చూసిన అల్లు అర్జున్ గారి గెటప్ సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. అసలు అల్లు అర్జున్ గారు వేసిన గెటప్ ఏంటి? టీజర్లో పుష్ప ఉన్న ప్లేస్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదో జాతరలా ఉంది. ఒక మగాడు చీర కట్టుకుని జాతర జరిపించే సాంప్రదాయం ఎక్కడుంది? చలో తెలుసుకుందాం. వాట్స్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ పుష్పస్ గెటప్ అండ్ జాతర. తిరుపతికి తూర్పున ఉన్న తాటేగుంట గంగమ్మ గుడిలో సంవత్సరానికి ఒక్కసారి 7 రోజులు ఘనంగా జరుపుకునే జాతరే గంగమ్మ జాతర. తిరుపతి ప్రజలు చాలా ఇష్టంగా జరుపుకునే ఈ గంగమ్మ జాతర కేవలం మే నెలలోని మొదటి 2 వారాల్లోనే జరుపుకుంటారట. అసలు ఈ గంగమ్మ జాతర ఎలా జరుపుకుంటారో తెలుసుకునే ముందు గంగమ్మ దేవత గురించి తెలుసుకుందాం. తిరుపతి ప్రజలు గంగమ్మని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలుగా భావిస్తారంట. ఎందుకంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దేవకి యొక్క 8వ సంతానంగా జన్మిస్తాడు. అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని రేపల్లిలో ఉన్న యశోదమ్మ పక్కన పడుకోబెడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యోగమాయని కంసుని ఎదిరించమని, ఆ తర్వాత జన్మలో గంగాదేవిగా అవతారం ఎత్తి మహిమలు చూపించమని అనగానే యోగమాయ ఆనందపడిపోయింది. అయినా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడైనా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా ఒక్కరే కదా. అందుకనే తిరుపతి ప్రజలు వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా భావిస్తారు గంగమ్మని. ఒకప్పుడు తిరుపతిని మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పాలగొండులు అనే రాజు పరిపాలించేవాడు. రాజ్యాహంకారంతో అతను చేయని ఘోరాలంటూ లేవు. కనిపించిన ప్రతి స్త్రీ మీద పడి అత్యాచారం చేసి వేధిస్తూ ఉండేవాడు. ఊర్లో కూడా ఏ మగాడికి పెళ్ళైనా ఆ పెళ్లి కూతుర్లని మొదట తాను అనుభవించాకే వరుడు అనుభవించాలని ఆంక్షలు విధించేవాడు. ప్రజలంతా ఈ పాపాలకు ఎప్పుడు కాలం చెల్లుతుందా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉండేవారు. అప్పుడు దగ్గరలో ఉన్న అవిలాల అనే చిన్న ఊర్లో అందమైన స్త్రీగా జన్మించింది గంగమ్మదేవి. గంగమ్మ ఎదిగాక ఒకరోజు బావి దగ్గర నీరు చేదుతుంటే అటుగా వెళ్తున్న పాలగొండుల దృష్టి గంగమ్మపై పడింది. అప్పుడు పాలగొండులు కామంతో గంగమ్మకి హాని చేయాలనుకున్నప్పుడు ఆమె తన శక్తితో పాలగొండులను చంపడానికి ప్రయత్నిస్తుంది. గంగమ్మకు భయపడి పాలగొండులు ఊర్లో ఉన్న మారుమూలకి వెళ్ళి తలదాచుకుంటాడు. అప్పుడు ఆ పాలగొండులను బయటికి రప్పించడానికి గంగమ్మ ఒక జాతర జరిపిస్తుంది. గంగమ్మ తల్లి జాతర, కోళ్ళు పొట్టేళ్ల కోతర. ఆ జాతరలో గంగమ్మ రోజుకొక వేషం వేసి పాలగొండులను బూతులు తిడుతూ రెచ్చగొట్టాలని చూస్తుంది. అలా ఒక్కో రోజు ఒక్కో వేషం వేశాక 6వ రోజున గంగమ్మ దొరవేషం వేస్తుంది. దొరవేషం వేశాక గంగమ్మని చూసి ప్రజలంతా తమ రాజు వచ్చాడని భావిస్తారు. అది విని పాలగొండులు కూడా బయటకు వస్తాడు. అప్పుడు ఊరి క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం గంగమ్మ పాలగొండులను చంపేస్తుంది. పాలగొండులను వధించాక గంగమ్మని తమ ఊర్లోనే ఉండమని ప్రజలు అడగగా కాదు అనలేక తిరుపతి యొక్క గ్రామ దేవతగా ఉంది. ఇప్పుడు గంగమ్మ జరిపిన 7 రోజుల జాతర ఎలా జరుపుకుంటారో చెప్తాను. అలాగే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు వేసిన గెటప్ కూడా ఈ 7 వేషాలలో ఒకటి. జాతర స్టార్ట్ అయ్యే ముందు రోజుని చాటింపు అని అంటారు. ఊరంతా చాటింపు వేస్తారు. అది కూడా మంగళవారం అర్ధరాత్రి డప్పుల శబ్దంతో. ఆ టైంలో ప్రజలంతా స్ట్రీట్స్ కి దూరంగా ఉంటారు. కేవలం ఆ డప్పుల శబ్దంతోనే జాతర మొదలవుతుంది అని అర్థమవుతుంది. ఈ జాతరలో రోజు ఒక్కో వేషం వేస్తారు. మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. అంటే భక్తులు వారి ఒంటికి తెలుపు రంగులో ఉన్న నామం కొమ్మి యొక్క పేస్ట్ ని పూసుకొని రేళ్లకాయ అనే పండుతో చేసిన దండను మెడలో ధరిస్తారు. అలాగే వేపాకుల్ని నడుముకు చుట్టుకొని చేతుల్లో కూడా పట్టుకొని నగరం మొత్తం తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మెడలో వేసుకున్న దండల్ని వేపాకుల్ని అక్కడే వదిలేస్తారు. 2వ రోజుని బండ వేషం అంటారు. అంటే భక్తులు వారి ఒంటికి కుంకుమను పూసుకొని తలకు ఒక రిబ్బన్ కట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. 3వ రోజు తొట్టి వేషం వేస్తారు. అంటే ఆ రోజున భక్తులు ఒళ్ళంతా బొగ్గులు పూసుకొని మెడలో వేపాకులతో చేసిన దండం ధరిస్తారు. 4వ రోజుని సున్నపు గుండెలు అని అంటారు. అంటే ఆ రోజున భక్తులందరూ ఒళ్ళంతా తెల్లటి రంగును పూసుకొని బొగ్గుతో చుక్కలు పెట్టుకొని తల మీద 1000 కళ్ళ దుట్ట అనే పాట్ని క్యారీ చేస్తారు. 5వ రోజు దొరవేషం వేస్తారు. అంటే ఆ రోజున భక్తులు ఒళ్ళంతా గంధం పూసుకొని వేపాకులతో మరియు నిమ్మకాయలతో చేసిన మాలని ధరిస్తారు. 6వ రోజున మాతంగి వేషం వేస్తారు. అంటే గంగమ్మ పాలగొండులను చంపిన తర్వాత పాలగొండుల భార్యను ఓదార్చిన రోజు. ఆ కారణంగా భక్తులందరూ మాతంగి వేషం వేస్తారు. పుష్ప టీజర్లో అల్లు అర్జున్ గారు వేసిన గెటప్ కూడా ఇదే, మాతంగి వేషం. ఇక చివరి రోజున అసలైన గంగమ్మ జాతరని జరుపుకుంటారు. తిరుపతిలో ఉండే ప్రతి గంగమ్మ టెంపుల్ లక్షలాది మంది భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఆ ఊరి జనాలు ఆలయానికి రావడానికి ఇలా కూడా చేస్తారు. ఊరి రోడ్ల మీద కొబ్బరికాయలు కొట్టి ఇంటి నుంచి ఆలయం దాకా మోకాళ్ళ మీద నడుచుకుంటూ కొబ్బరి చిప్పల్ని ఏరుకుంటూ వస్తారు. దాంతో వాళ్ళకి అమ్మవారిపై ఎంత భక్తి ఉంది అనేది నిరూపించుకుంటారు. ఇక కానుకల విషయానికి వస్తే భక్తులు అమ్మవారికి పొంగలని, చీరలని, రకరకాల కానుకలు సమర్పించుకుంటారు. కొంతమంది మేకలు, కోళ్ళను కూడా సమర్పించుకుంటారు. మరికొంతమంది భక్తులు అయితే బ్యాంబూతో చేసిన ఒక స్పెషల్ గోపురాన్ని మరియు డప్పు శబ్దాన్ని కానుకగా ఇస్తారు. గంగమ్మని సందర్శించడానికి వచ్చే భక్తులకు రాగి అమ్మల్ని కూడా వడ్డిస్తారు. అలా రాత్రి అయ్యే సమయానికి మట్టితో చేసిన గంగమ్మ విగ్రహాన్ని గుడి ముందు ప్రతిష్ఠించి పేరంటాలు అనే ఒక వేషం వేసుకొని ఒక వ్యక్తి అమ్మవారి ఎడమ చెంపను తొలగిస్తాడు.
దీనిని చెంప తొలగింపు అని అంటారు. తర్వాత భక్తులందరికీ ఆ చెంపను పంచడంతో జాతర ముగుస్తుంది. సో గంగమ్మ జాతర రియల్గా అయితే ఇలా జరుపుకుంటారు. మరి పుష్ప సినిమాలో ఎలా జరుగుతుందో చూడాలి. మరి అన్నట్టు కాంతార సినిమాలో రిషబ్ శెట్టి గారు వేసిన కాంతార గెటప్కి ఆయన పర్ఫార్మెన్స్కి సినిమా పేటే మారిపోయింది. మరి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు వేసిన మాతంగి వేషం గెటప్ పుష్ప సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్తుందో, ఆ గెటప్లో పుష్ప అన్న చేసిన ఫైట్స్ సినిమాకి ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే. మరి అంతవరకు కీప్ వాచింగ్ టీకేఎఫ్. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలనేది కింద కామెంట్ చేయండి.